ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ జీవిత యాత్రలో మనం పుట్టాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవిత యాత్ర కొంతకాలం తర్వాత అంతమైపోద్ది. అయితే శాశ్వతమైన నిత్యరాజ్యానికి వెళ్ళటానికి మనం ఆత్మీయ ప్రయాణం, ఆత్మీయ జీవిత యాత్రను మనం ప్రారంభించాలి. అలా ప్రారంభించి కొంతకాలం ఈ లోకంలో ఆత్మీయంగా మన యాత్రను కొనసాగిస్తూ మరలా ప్రభు యొక్క నిత్య రాజ్యములోని చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును అన్న నిత్య రాజ్యానికి చేరి మన ఆత్మీయ యాత్రను ముగించాలి. రండి దేవుని వాక్యం చదువుదాం. మన ఆత్మీయ యాత్రను ఎలా ప్రారంభించాలి? కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనందరికీ పరిచయమైనది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మనం 3 వచనాలు చదివాం. మన ఆత్మీయ యాత్ర ఎలా ప్రారంభం చేయాలంటే దేవునితో మనం ప్రారంభం చేయాలి. యెహోవా నా కాపరి, దేవునితో మనం ప్రారంభం చేయాలి. అది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభుతో మన జీవిత యాత్ర ప్రారంభం చేసి ఆయన ద్వారా రక్షణ, పాప క్షమాపణ పొందినట్లయితే ఆ తరువాత మన జీవితం అంతా నాకు లేమి కలుగదు అన్న వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు. ఎవరు రావాలి మన ఆత్మీయ యాత్రలోనికి? మన దేవుడైన యెహోవా మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి నడిపించి భద్రపరిచి మన జీవితంలో ఆయనే ముందుండి నడిపించి మన కాపరిగా మన దేవుడు రావాలి. యెహోవా నా కాపరి. ఎంతమందికి అనుభవాలు ఉన్నాయి? మన జీవితంలో దేవుడే మన కాపరిగా ఉండాలి. యెహోవా నా కాపరి. నిర్గమకాండం 6వ అధ్యాయములో దేవుడు ఎలాంటి వాడు, యెహోవా నా కాపరి ఎలాంటి వాడు చూడండి. ఆయన నామములు ఏమేమి ఉన్నాయి? మన జీవితాల్లో కూడా మన దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. మనం ఈ విషయంలో మనం ఎవరితో ఉన్నామో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. 6:6 కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? మనలను విడిపించే దేవుడు, మనకి విడుదల విమోచన కలుగ చేసే దేవుడు, మనలను వెలుపలికి రప్పించే దేవుడు, సైతాను కాడి నుంచి విడుదల దయచేసే దేవుడు, పాపపు బంధకాల నుంచి విడిపించే దేవుడు. ప్రార్థన మందిరానికి వచ్చాము, దేవుని వాక్యం విన్నాము, దైవ సత్యాన్ని తెలుసుకున్నామంటే మనలో జరగవలసిన మొట్టమొదటి మార్పు ఏంటంటే మనల్ని ఆయన వెలుపలికి రప్పించే దేవుడు, విడిపించే దేవుడు, విమోచన కలుగ చేసే దేవుడు, పాపపు దాసత్వము నుంచి విడుదల కలుగ చేసే దేవుడు. మనకు మరంగా మనం బయటికి రాలేము. దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తే
పాపపు శక్తిని, సైతాను శక్తిని, శరీరాశలను, లోకాశలను దేన్నైనా జయించగలం. ఇదే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. యెహోవా నా కాపరి అనంటే ఆయన మనలను విడిపించి, విమోచించి, వెలుపలికి రప్పించి, పాపపు జీవితము నుంచి, బాధలు, వేదనలు, కష్టాలు, దాసత్వం నుంచి విడిపించి ఆయన మనకి కాపరిగా ఉండి నడిపించే దేవుడు. యెహోవా నా కాపరి. యెహోవా అంటేనే ఆయన నామము విడిపించే నామం, శక్తినిచ్చే నామం, మనలను పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందుకునే నామం యెహోవా నామం. లోకంలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. పాపం నుంచి విడిపించబడండి అని ఎవ్వరు చెప్పరు. నువ్వు చేసేది తప్పురా, దీని నుంచి బయటికి రావాలిరా అని చెప్పేది ఎవరు చెప్పరు. తాగుతున్నావా, ఇంకా 2 సీసాలు దాకా అంటారు. తప్పు పని చేస్తున్నావా, ఇంకా చెయ్యి, ఇంకా 4 తప్పులు చెయ్యి అంటారు. మోసం చేస్తున్నావా, మోసం చేయకపోతే ఎట్టగానని ఇంకా ప్రోత్సహిస్తారు. ఇది లోకంలో ఉన్న పరిస్థితి. మరి మన దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? ఇలాంటి పాపపు జీవితం నుంచి విడుదల, విమోచన కలిగచేసి నిన్ను బయటికి రప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇదే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. మన ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించాలి అంటే, దేవునితో ఆయన కాపరిగా మనలను ముందుండి నడిపించే ఆయన గొప్ప కాపరిగా మనలను నడిపించాలి. ఆత్మల కాపరిగా మన ఆత్మను రక్షించాలి. ప్రధాన కాపరిగా ఆయనే అన్నిటిలో ముందున్న వాడిగా, ఆయనే అన్నిటికీ మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఆయన మంచి కాపరిగా మన జీవితాలను మంచి మార్గంలోనికి నడిపించేవాడిగా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విడిపించిన కాపరి. తెలుసుకున్నారా ఈ సత్యాన్ని? నీ పాపం నుంచి బయటపడాలి అంటే నీ ఆత్మీయ జీవితములోనికి యెహోవా నా కాపరిగా నీ అనుభవం ఉండాలి. తర్వాత వాగ్దానం ఏంటి? నాకు లేమి కలుగదు. మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆదాము హవ్వలను ఏదెను వనంలో ఉంచి వారికి ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏమంటున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను. మనం ఎప్పుడు ఈ మాట వింటాం, ఆశీర్వదించి రాశాడు. అక్కడే మళ్ళీ వివరణ ఇచ్చాడు చూడండి. ఎలాంటి ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. నీకు ఏ లోటు, ఏ లేమి లేని ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. సముద్రం చేపలున్నాయి, ఆకాశ పక్షులున్నాయి, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. రాజుగారికి ఏమన్నా కొదువు ఉంటుందా? మనల్ని దేవుడు ఈ భూమి, ఆకాశాలు, సముద్రాలకి రాజుగా దేవుడు చేశాడు. ఏ లోటు లేకుండా చేశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నది హవ్వ, ఆదాముల జీవితంలో దేవుడు కలుగ చేశాడు. ఏ లోటు లేకుండా దేవుడు వారి కోసం ముందే అన్నీ సిద్ధం చేశాడు. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. లోకంలో ఏదో ఉంది, లోకాశల్లో ఏయో ఉన్నాయి. ఈ అన్నీ భ్రమ, నటన. ఈ లోకపు నటన, ఆశ, భ్రమలు ఇవన్నీ గతించిపోతాయి. ఇవి ఎప్పుడు మనకి నిలవనే నిలవవు.
కనుక నీ యొక్క జీవితములో ఆత్మీయ యాత్రను నీవు ప్రారంభించాలి. స్పిరిచువల్ జర్నీ ఏమిటి? యెహోవా నా కాపరిగా నీవు మొదలు పెట్టాలి అంతే. మరి మొదలు పెట్టారా? ప్రభు సన్నిధిలో ఇంకా మొదలు పెట్టకపోతే, ప్రభువా ఈ రోజు నుంచి నా హృదయంలోనికి రా నాయనా, శిలువ రక్తంతో నాకు విడుదల దయచేయి ప్రభువా, మీ యొక్క శిలువ బలియాగం ద్వారా నాకు రక్షణ పాపక్షమాపణ దయచేయి నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ఇప్పుడే యేసు ప్రభు ఆత్మరూపిగా నీలోనికి వస్తాడు. నూతన జన్మ అనుభవములో నూతన సృష్టిగా నిన్ను మార్చి ఆత్మీయ యాత్ర ప్రారంభం చేస్తాడు. ఆశీర్వాదం ఏమిటి? నాకు లేమి కలుగదన్న వరకే దేవుడు నిన్ను నడిపిస్తాడు. గమనించారా? మన ఆత్మీయ యాత్రలో ప్రభు ఉండాలి. ఎందుకని ఆత్మీయ యాత్ర ఉండాలి? శరీరం అశాశ్వతం, లోకం అశాశ్వతం, ఇది పాప సంబంధమైనది. ఈ పుట్టుకతోనే నీ జీవితం కొనసాగిస్తే పాతాళానికి వెళ్ళిపోతావు, నరకం తప్పదు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో మన యొక్క జీవితములో ప్రభు రావాలి. ఆయనిచ్చే గొప్ప రక్షణ పాపక్షమాపణ అనుభవంలో ఉండి ఆయన మార్గములో దేవుడే మన కాపరిగా ఆత్మీయ యాత్ర మనం ప్రారంభం చేయాలి. గమనించరా? మన జీవితంలో ఇలాంటి గొప్ప అనుభవాలు మనలో ఉండాలి. ఏమన్నాడు చూడండి, యెహోవా నా కాపరి. తర్వాత వాగ్దానం ఏంటి? నాకు లేమి కలుగదు. ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆనందం, సంతోషము, తృప్తి, సమాధానం, నెమ్మది, నిరీక్షణ మన జీవితములో ఆత్మీయంగా శారీరకంగా అన్నిటిలో దేవుడు నీకు సమృద్ధిని దయచేస్తాడు. లేమి లేకుండా ప్రభు చేస్తాడు. ఈ కీర్తన దావీదు భక్తుడు యవ్వన వయసులో రాశాడు అని అంటారు. నూనెతో నా తల అంటియున్నావు అంటే అభిషేకించబడినప్పుడు రాశాడేమో. గాఢాంధకారపు లోయలలో సంచరించాడు. పులి సింహం వచ్చిందేమో, తోడేలు వచ్చిందేమో, వాటిని తరిమి పట్టుకొని చీల్చి చంపాడు గాఢాంధకారపు లోయలో. ఇలాంటి అనుభవాల్లో ఉండి కూడా నాకు లేమి కలుగదు అన్న అనుభవంలో రాస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ప్రభు ఆయన కాపరిగా ఉండి మన ఆత్మీయ జీవితములో ఉంటే మన జీవితాల్లో కూడా యేసు చాలును, నా యేసు చాలు, ఇంకా నాకు ఈ లోకంలో ఏమీ వద్దు అన్న పాటని మన హృదయపూర్వకంగా పాడతాం. కనుక యెహోవా నా కాపరి, నువ్వు ప్రభుతో నీ యొక్క ఆత్మీయ యాత్రను ప్రారంభించి ఎక్కడికి రావాలి? 2వ వచనం చదువుదాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పరుండటం అంటే విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి నీకు? పచ్చిక గల చోట్ల. సంఘం ఆత్మీయ యాత్రలో నువ్వు రక్షించబడిన తరువాత దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోనికి రావాలి. అది ఏదన్నావు వాక్యానుసారముగా ఉన్న సంఘంలోనికి రావాలి. పచ్చిక గల చోట్ల ఏమిటి? సంఘంలో దేవుని యొక్క సన్నిధి, సహవాసం, ఆయన ప్రసన్నత, పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క వాక్యం, ఇదంతా పచ్చిక గల చోట్లు. లోకంలో ఉన్నప్పుడు ఎండిన ఎడారి, డబ్బులు అయిపోతాయి, అప్పులు పాలైపోతావు,
నీకు అసలు ఎటు వస్తున్నాయో ఎటు పోతున్నాయో తెలియదు. తీరే అప్పు తీరుతా ఉంటుంది, వచ్చే అప్పు వస్తూ ఉంటుంది. ఈ అప్పులు ఉండే వాళ్ళకి జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంట్లో అంతా గలిబిలి, గందరగోళం, గొడవలు, ఏంటి తగాదాలు ఇవి వచ్చి కుటుంబాలు విడిపోతున్నాయి. పిల్లలు వారి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. దీనంతటికీ కారణం ఒక్కటే, ఏమిటి? మన జీవితాల్లో యెహోవా నా కాపరిగా మనల్ని దేవుడు నడిపించకపోవటం, సైతానుడు చెప్పినట్టు నడవటం. కొందరికి రకరకాల ప్లాన్లు వేస్తారు. ఈ ప్లానుల్లో ఒకటి ఫెయిల్ అయింది అనుకో, మొత్తం ఫెయిల్ అవుతుంది, అప్పులు పాలైపోతారు. పగటి కళలుగా అంటారు, రాత్రి కళలుగా అంటారు. 10 రూపాయలకి 100 రూపాయలు రావాలని అంటారు. 10 రూపాయలకి పోతే 100 రూపాయలు రావు, అప్పులు పాలైపోతారు. ఇలాంటి జీవితాలు అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేయండి, అప్పులు పాలయ్యమంటారు. 2 జీతాలు ఉండేవాళ్ళు ఉంటారు, 3 జీతాలు ఉండేవాళ్ళు ఉంటారు. నెలాఖరికి డబ్బులు లేకుండా మళ్ళీ వడ్డీలకు తిరిగే వాళ్ళు ఉంటారు. ఎన్నో చూస్తున్నాం ఇలాంటివి. కనుక దేవుడు మనలను నడిపించాలి, ఆయన వాక్యానుసారంగా మనలను నడిపించాలి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నీవు నమ్మిక ఉంచు. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. మనం చేసేదేంటి? మన టాలెంట్, మన చదువు, మన తెలివి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనుషులను చూసి మనం పగటి కళలు కానీ జీవితాలు నాశనం చేసుకుంటాం. కనుక యెహోవా నా కాపరి, దేవునికి అప్పగించు నీ మార్గాలని, దేవునికి అప్పగించు నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క కోరికలను, దేవునికి అప్పగించు నీ బిడ్డలను, నీ సమస్యలను అన్నిటినీ. ఆయనే నీకు విడుదల దయచేసే దేవుడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. సంఘం ఇది. సంఘంలో పచ్చిక సమృద్ధి. నిన్ను పరుండజేయుచున్నాడంటే నీకు విశ్రాంతిని కలుగచేసే దేవుడు. లోకంలో ఎక్కడెక్కడో తిరిగి వస్తావు, ప్రయాసపడి పాప భారం మోస్తావు, ఏవేవో చేసుకుని వస్తావు. దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనకి పచ్చిక గల చోట్ల మనలను పరుండజేసేటట్లు విశ్రాంతిని కలుగచేస్తాడు. భారాలన్నిటినీ తీసివేస్తాడు, ప్రయాసాలన్నిటినీ తీసివేస్తాడు, కష్టాలను తీసివేస్తాడు. మనకు ఒక విశ్రాంతిని పరుండజేసేటట్లుగా చేస్తాడు. వెళ్ళారా సంఘాలకి? ఆదివారం మీకు వెళ్ళవలసిన సంఘానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని మన జీవితాల్లో సహవాసం, సంఘ సహవాసం ఉండాలి. మనల్ని ఆదరించి బలపరిచి నడిపించే దేవుని వాక్యం మన జీవితాల్లో ఉండాలి. సంఘం అంటే అది. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో మనం ఒక పరిశుద్ధులుగా ఉండి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పరిచర్య చేసేవారిగా ఉండాలి. పెత్తనం కాదు. యేసు ప్రభే నేను పరిచారం చేయటానికి వచ్చానని అంటే ఇంకా పెత్తనం ఎక్కడుంది? అక్కడ పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. భక్తుడైన పౌలు గారు కొలసీ సంఘానికి అంటాడు, పౌలను నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. కనుక పచ్చిక గల చోటు నీ జీవితానికి సంఘం. ఇంకో మాట చెప్పమంటారా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కొందరు 10 కోట్లు పెట్టి మందిరాలు కడుతున్నారు, 30 కోట్లు పెట్టి మందిరాలు కడుతున్నారు. ఇవన్నీ విడిచిపెట్టి పోవాల్సిందే. జనాల దగ్గర డబ్బులు లాగేస్తా కూర్చుంటారు. ఇవి కాదు కావాల్సింది, 10 కోట్ల ఆత్మలు కావాలి. ఈ ఆత్మల యొక్క సమూహం, పరిశుద్ధుల సమూహం సంఘం ఇది. సజీవమైన రాళ్ళు ఇవి. లోక సంబంధమైన నిర్జీవమైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. ఆత్మ సంబంధమైన మందిరం
మనం ఉండాలి. ఇది సంఘం, కట్టబడాలి. ఇదే శాశ్వతం ఈ లోకంలో. ఇంకా ఏది శాశ్వతం కాదు. నువ్వు నమ్ముకున్నది ఏది శాశ్వతం కాదు. నీ ఆస్తి పాస్తులు ఏది శాశ్వతం కాదు. చివరికి నువ్వు కట్టుకున్న బట్టలు నగలు కూడా కింద పడిపోతాయి అంతే. ఏది శాశ్వతం కాదు, నీతో రావు. కనుక ప్రియమైన వారలారా, పచ్చిక గల చోట్లు సంఘం శాశ్వతం. ఎవరు సంఘం? పరిశుద్ధుల సమూహం. ఇది విమోచింపబడిన ప్రజలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను దేవుడు పిలిచాడు, విడిపించాడు. రాజులైన యాజక సమూహముగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు, చీకటి నుంచి వెలుగులోనికి నడిపించాడు. ఇది సంఘం. ఇక పేర్లు ఎన్నన్నా పెట్టుకుంటారు, పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవము గల దేవుని సంఘం అంటే ఇది. ఈ లక్షణాలు ఎవరున్నారో వాళ్ళే సంఘం. గుళ్ళోకి అందరూ వస్తారు ప్రార్థన మందిరాలకి. మన దృష్టిలో వాళ్ళు అందరూ సంఘమే. దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు అందరూ సంఘం కాదు, పరిశుద్ధులే సంఘం. అంతేకాదు, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి విడిపించబడిన వారే సంఘం. ఆత్మతో సత్యముతో యోగ్యముగా దేవుణ్ణి ఆరాధించేవారు సంఘం. ఇది పచ్చిక గల చోటు. ఇదే శాశ్వతం ఈ లోకంలో. కనుక మన ఆత్మీయ యాత్రలో యెహోవా నా కాపరిగా ఉన్న తరువాత ఎక్కడికి రావాలి నీవు? సంఘానికి, పచ్చిక గల చోట్ల సంఘానికి వచ్చి నీ జీవితములో దేవుడిచ్చే విశ్రాంతి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఏం చేస్తాను నేను మీకు? విశ్రాంతి. ఇదే పరుండ చేయటం. పాపముల నుంచి, కష్ట జీవితము నుంచి, భారభరితమైన జీవితము నుంచి ఆయన మనకు విశ్రాంతిని కలుగచేస్తాడు. అది సంఘం అంటే. ఆదివారం, ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడి మన జీవితాల్లోని పరిశుద్ధంగా కట్టుకొనటమే జరిగితే నీవు దేవుడు కోరిన సంఘం. సంఘానికి వెళ్ళి కూడా బ్రతుకు మారలేదు అంటే భక్తిహీనులు. వీళ్ళెవరో సంఘం కాదు, ప్రభు రాకడలో వీళ్ళెవరో ఎత్తబడరు, గుర్తుపెట్టుకోండి. కనుక సంఘం అంటే పచ్చిక గల చోట్ల నూతన సృష్టిగా మారి క్రొత్త జీవితములో నడిపించబడి పరిశుద్ధమైన దాని మీద జీవితాలను కట్టుకునే వాళ్ళే సంఘం. వాళ్ళకి దేవుడు విశ్రాంతిని కలుగచేస్తాడు. గమనించారా? తర్వాత ఏమన్నాడు చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు ఏంటివి? జీవజలం, దేవుని వాక్యం, సజీవమైన దేవుని వాక్యం. ఆ వాక్యం వెంబడే మనం నడవాలి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు దేవుడు. ఈ జలములు నీ జీవితంలో ఆయన ఇచ్చే గొప్ప వాక్యం, చీకటిలో వెలిగిచ్చే వాక్యం, జీవ జలములు దేవుని యొక్క వాక్యం. నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. నీటి కాలువలు, ఇదిగో బైబిల్లో 66 నీటి కాలువలు ఇవి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క ప్రత్యేకమైనది. అంతేకాదు, ఇది మనతో మాట్లాడే జీవజలములు, నీటి కాలువలు, మనల్ని పాపము నుంచి విడిపించే నీటి కాలువలు, మన జీవితాలను ఆశీర్వాదములోనికి ఫలాన్ని ఇచ్చే నీటి కాలువలు ఇవి. కనుక దేవుని యొక్క వాక్యం
గమనించరా, ఏమన్నాడు ఇక్కడ? శాంతికరమైన జలముల యొద్ద. అర్థమైందా? దేవుని యొక్క వాక్యం శాంతికరమైన జలములు. దేవుని యొక్క వాక్యం నీకు నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేసేవి. కనుక మన జీవితాల్లో ఈ అనుభవం ఉండాలి. జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించే దేవుని వాక్యం, మన జీవితాలను మార్చే దేవుని వాక్యం. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంతకుముందు సత్యమేంటో తెలీదు, ఇప్పుడు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. అంతకుముందు నీ జీవితానికి దేవుని యొక్క నిత్యరాజ్యం అంటే, విశ్వాసం అంటే, నిరీక్షణ అంటే తెలియదు. ఇప్పుడు దేవుడు నీకు అన్నీ తెలియచేస్తాడు. నువ్వు పూర్వమందు చీకటి, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా వెలుగు. ఇదే శాంతికరమైన జలములు. వాక్యము చేత ఉదక స్నానము. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? సంఘాన్ని ప్రేమించి అది ముడత మచ్చ ఏమీ లేకుండా ఆయన వాక్యముతో ఉదక స్నానము చేయించాడు. చూడండి దేవుని వాక్యం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. తటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం, ఉదక స్నానం, శాంతికరమైన జలముల యొద్దకు నువ్వు రావాలి. రోజు బైబిల్ చదవాలి. ఆత్మీయ యాత్రలో రోజు అన్నం తింటున్నావా? ఇది జీవాహారం. నువ్వు 3 పూటలు అన్నం తింటావు, 4 పూటలు అన్నం తింటావు. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారైనా జీవాహారాన్ని నీవు తీసుకోవాలి. శాంతికరమైన జలములంటే అదే. జీవాహారము మన జీవితాల్లో ఉండాలి. ఆ జీవాహారం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. ఆత్మీయంగా నీ జీవితానికి కావలసిన శక్తినిస్తుంది. నీ హృదయంలో ఉన్న పాపాన్ని పారద్రోలద్ది. నిన్ను వాక్యం చేత పవిత్రపరుస్తుంది. ఇదే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, పరుండజేస్తున్నాడు, నడిపించుచున్నాడు. గమనించరా? కనుక మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం, సంఘం మన ఆత్మీయ యాత్రలో ఉండాలి. ఆ విధంగా నీ యొక్క ఆత్మీయ యాత్రలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానం నెరవేరద్ది. ఏంటది? నాకు లేమి కలుగదు. మన జీవితాలు దేవుని వాక్యం ఉంటే అన్నీ ఉండట్టే, వాక్యం లేకపోతే అన్నీ లేదు. కనుక వాక్యాన్ని ప్రేమించేవారిగా, యెహోవా నా కాపరిగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆత్మీయ యాత్రను మనం ప్రారంభిద్దాం. ఆత్మీయ యాత్రలో ప్రభువే మనలను ముందుండి నడిపించాలి. ఆత్మీయ యాత్రలో సంఘానికి మనం రావాలి. ఆత్మీయ యాత్రలో దేవుని వాక్యమనే శాంతికరమైన జలముల యొద్దకు, నీటి కాలువల యొద్దకు మనం వచ్చి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం పొందుదుముగాక. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక.